సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత మే 25th 26th మే 25th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మే 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్గా మాకు పంపించడం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే అటాచ్మెంట్ మా ఫ్లాట్ సేల్ చేయాలని చెప్పేసి మేము అనుకున్న దాని తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కకి ఎలాంటి సంబంధం లేదు. అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది, అది కూడా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లో కూడా కలవలేదు. తర్వాత ఏదో ఓకే. సో ఆ వాసవి ఏదైతే ఉందో ఆ వాసవిలో ఉన్న అగ్రిమెంట్ పరంగా మాత్రమే మాకు పరిచయం, అంతవరకు మాత్రమే వీళ్ళు. జూన్ 9th వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత జూన్ 10th నేను కూడా వస్తా అన్నా అంటే సర్లే అన్న చూద్దాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 10th ఏదైతే బర్త్డే పార్టీలో వాళ్ళు కనిపించారో ఆ విజువల్స్ అది కూడా 12 o'clock వచ్చారు వాళ్ళు. 12 o'clock వచ్చిన తర్వాత ఎస్ఓటి ఎవరైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, కలవలేదు, ఫోటోలు కూడా తీసుకోలేదు ఆ రోజు అయితే.